నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లి బాలుర వసతి గృహంలో విద్యార్థులకు అస్వస్థత. 2 రోజులుగా వాంతులు విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు అపరిశుభ్రత కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. 2 రోజులుగా అనారోగ్యంతో విద్యార్థులు బాధపడుతున్న తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని హాస్టల్ సిబ్బంది, వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులు హాస్టల్ను తనిఖీ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పర్మిషన్స్ ఉన్నాయి నాకు 3 రోజులు అవుతుందంట. అనంతగిరిపల్లి హాస్టల్లో విద్యార్థులకు గత 3 రోజుల నుంచి మోషన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సౌకర్యం సరిగ్గా లేక విద్యార్థులు మోషన్స్ అవుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ క్లాస్ టీచర్ కానీ చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు తగ్గిపోతామని చెప్పేసి అక్కడనే టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళకి లూజ్ మోషన్స్ రాత్రి నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నా ఇంతవరకు స్పందించకుండా పొద్దున వాళ్ళకు చాలా ఇబ్బందులు గురవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమి కాలేదు, రాత్రి నుంచే పెడుతున్నాం, టాబ్లెట్స్ ఇచ్చినాం, అంత బాగుంది. మొత్తం 13 మంది దాదాపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 14 మంది. అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. అక్కడ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న విద్యార్థులు ఉన్నారు. అయినా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వెంబడి వచ్చిన నేత సరిగా స్పందించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, సరిగా రెస్పాండ్ ఇస్తలేడు. ఏమైనా అడిగితే కూడా ఏం కాలేదు, రాత్రి నుంచే ఇట్లా అయ్యింది, ఇప్పుడు తీసుకొచ్చినామని చెప్పేసి ఇక్కడ నుండి వచ్చినానని చెప్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండానేమో వాళ్ళని మభ్య పెడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పారా అని చెప్తే ఇప్పుడు చెప్తున్నా వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులకు నిన్న 3 రోజుల జరుగుతున్నారు. తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ప్రిన్సిపాల్ పైన వాళ్ళ స్టాఫ్ పైన చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.